హలో వీవర్స్, నమస్తే అండి. ఇది క్యాబేజీ అండి, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ క్యాబేజీని మనం కట్ చేసి పకోడీలు తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి. క్యాబేజీని ఈ విధంగా లాంగ్ పీసెస్లోగా సన్నగా కట్ చేసుకున్నామండి. ఇక ఈ క్యాబేజీని వాష్ చేసి ఇందులో కొన్ని పదార్థాలు యాడ్ చేద్దామండి. కొన్ని ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం క్యాబేజీని కట్ చేసుకున్నామండి. క్యాబేజీ పీసెస్ని ఈ విధంగా లాంగ్గా కట్ చేసి వాష్ చేసామండి. ఇక ఇందులో మనం అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి, రైస్ ఆట అండి, బేషన్ ఆట అండి, అన్నీ పెద్ద స్పూన్స్తో యాడ్ చేస్తున్నామండి. ఒక టీ స్పూను ఉప్పు అండి, టేస్టింగ్ సాల్ట్ కూడా అందులో యాడ్ చేసామండి. ఇక టర్మరిక్ పౌడర్ అండి, చూస్తున్నారు కదండి. ఇక కొద్దిగా ఫుడ్ కలర్ అండి, అది మన ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. మేము మాత్రం కొద్దిగా యాడ్ చేసామండి, చూస్తున్నారు కదా. ఇక ఈ క్యాబేజీ పీసెస్లో ఇవన్నీ మిక్స్ చేసేద్దామండి. రైస్ ఆట, బేషన్ ఆట, సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ మిక్స్ చేద్దామండి. అన్ని ఇంగ్రీడియంట్స్ చేర్చాం కదండి. ఇక లాస్ట్లో రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇది కూడా ఒక స్పూన్ యాడ్ చేద్దామండి. అన్నీ మనం మిక్సింగ్ చేసుకున్నాక కొద్దిగా హెచ్చు తగ్గులుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి, చూస్తున్నారు కదా. ఉప్పు, పసుపు, టేస్టింగ్ సాల్ట్, శనగపిండి, బియ్యం పిండి, అల్లం చిన్నులపాయల పేస్టు, కారం అన్నీ యాడ్ చేసేసామండి ఈ క్యాబేజీ పీసెస్లో, చూస్తున్నారు కదా. వీటిని అలాగే కొద్దిగా వాటర్ చిలకరించి బాగా మిక్స్ చేద్దామండి. ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని, అదేనండి క్యాబేజీ పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేసేద్దామండి. ఒక 2 నిమిషాల్లో మీడియం ఫ్లేమ్ మీద మన ఈ క్యాబేజీ పకోడీ రెడీ అవుతుందండి. మన క్యాబేజీ పకోడీస్ ఈ విధంగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వాటిని మనం ప్లేట్లోకి సర్వ్ చేద్దామండి. మరి కొద్దిగా పేస్ట్ మిగిలిందండి, సెకండ్ బ్యాచ్గా అది కూడా ఆయిల్లో యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మన క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయిందండి. కొన్ని కర్రీ లీవ్స్ ఫ్రై చేసి అందులో యాడ్ చేసేసామండి, చూస్తున్నారు కదా. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ క్యాబేజీ పకోడీని రెడీ చేసామండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.